ప్రజావాణి దగ్గరికి మరి ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, అందులో పనిచేసే వ్యక్తులు అందరూ రావడం జరిగింది. మరి ఇప్పుడు 12 గంటల నుంచి కవిత గారు ఇక్కడికి వస్తారని చెప్పేసి చాలా మంది చెప్పుకుంటూ వచ్చారు. అందులో ఎవరైతే పని చేస్తారో వాళ్ళు గిట్ట వెయిటింగ్ చేస్తున్నారు. ఇప్పుడు 2 అవుతుంది, ఇంతవరకు కవితక రాలేదు. మళ్ళీ వాళ్ళే ఆర్టీసీ డ్రైవర్లు ఇక్కడికి రావడం జరిగింది. ఈ గతంలో కూడా 4-5 సార్లు మా ఛానల్లో టెలికాస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా ఇప్పుడు చూస్తుంటే మరి ఈ 2 గంటలకు, ఈ మధ్యాహ్నం 2 గంటలకు కూడా ఇక్కడ వచ్చేసి ఒక్కటికి ఇక్కడ బంద్ అవుతుందని తెలిసి కూడా ఇక్కడికి వచ్చి మరి వెయిట్ చేస్తున్నారు. మరి వెయిట్ చేస్తున్నప్పుడు మరి వీళ్ళకు కొంచెమైనా సరే గవర్నమెంట్ వ్యక్తులకు ఇది రావాలని చెప్పేసి ఈ ఉద్యోగాల మీద కొంచెం దృష్టి పెట్టేసి, మరి ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి 3 ఏళ్ళు అవుతుంది, మరి మాకేం పరిష్కారం అయిందని చెప్పేసి వాళ్ళ ఆవేదనతో ఇంత దూరం వస్తే మరి అధికారులు ఏం చేస్తున్నారు, ఎలా స్పందిస్తున్నారో మరి వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. అన్న, మీరు ఏ పరిస్థితి మీద వచ్చారు, దేనికోసం వచ్చారు? అన్న, మేము ఏ పరిస్థితి వచ్చినామంటే, ఇదంతా ఒకప్పుడు ఏంటంటే శత్రు దుర్భేద్యమైనటువంటి ప్రదేశం ఇది. దాన్ని మన రేవంత్ రెడ్డి సార్ వచ్చిన తర్వాత దీన్ని ఓపెన్ చేసి దీనికోటి సీఎం ప్రజావాణి అని సార్ పేరు పెట్టండి. సీఎం ప్రజావాణి అంటే సీఎం ప్రజావాణిలో మీరు దరఖాస్తు ఇస్తే మీ యొక్క సమస్యలు సాల్వ్ చేస్తాం అనేటువంటి ఉద్దేశం. ఇదే ఈ సీఎం ప్రజావాణిలో మా యొక్క ఇష్యూను ఇదే గోడలకు మొత్తం లిస్టాత్గా పెట్టిండ్రు. లిస్టాత్గా పెట్టి దానిలో మొత్తం 400-500 మంది పేర్లు వేసిండ్రు. వాళ్ళందరినీ వరుసగా 10 రోజుల తరబడి ఆ లోపల దివ్య మేడం గారు కౌన్సిలింగ్ చేసిండ్రు. అన్ని అయిపోయినాయి. మీకు నౌకలు వస్తాయి, ఇక్కడ దుకాణం బంద్ చేయండి, మీరు అక్కడ బస్ భవన్ కొనని చెప్పన్నారు. ఈ ఆశతో మా వాళ్ళందరూ మొత్తం బస్ భవన్కి వెళ్ళారు. బస్ భవన్కి పోతే దాంట్లోకి ఏంటంటే ఏరి 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 మొత్తం వాళ్ళందరినీ ఒక 73 మందికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చారు. మిగతా వాళ్ళంటే అప్పీల్ ద్వారా వాళ్ళు ఎక్కిర్రు. కాబట్టి ఇప్పుడు నేనేమంటుండే, వాళ్ళు వచ్చింది ఏంటంటే దివ్య మేడం గారు బదిలీ అయిపోయి కాత్యాయని దేవి మేడం గారు వచ్చారు. కాబట్టి వారికి ఒకటి, తర్వాత చిన్నారెడ్డి సార్ మా విషయాలు ఎప్పుడైందంటే పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యి ఆయన వంతు కృషి చేసినట్టు ఆయన ఒకటి మెమోరాండం ఇచ్చుకుంటూ ఎండి స్థానం కలవడానికి వచ్చినాం. ఎందుకు వచ్చినామంటే ఏప్రిల్ 28, 2025 నాడు స్పెషల్ చీఫ్ సెక్రటరీ ట్రాన్స్పోర్ట్, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ వికాస్ సార్ ఏంటంటే ఒకటి చిన్న కాగితం జీవో ఇష్యూ చేశాడు. ఏమనంటే వీళ్ళందరినీ ఏ తప్పనుడని ఒక్కసారి వీళ్ళందరినీ రీఇన్స్టాల్మెంట్ చేయాలని చెప్పిస్తే వాళ్ళు ఏంటంటే బాగా ఎక్సర్సైజ్ చేసి కేవలం 73 మందికి ఇచ్చారు. నేనేమంటున్నా అంటే ఆ లెటర్లో వాళ్ళకి ఇవ్వమని వీళ్ళకి ఇవ్వమని అంటే ఎక్కడ లేదు కదా. అందరికి ఇవ్వని ఉన్నప్పుడు మీరు అందరికి ఎందుకు ఇస్తలేరు? కాబట్టి ఏంటంటే ఒక్కసారి మానవీయత కోణంలో వీళ్ళందరినీ ఒక్కసారి రీఇన్స్టాల్మెంట్ చేస్తే మళ్ళీ ఈ హైదరాబాద్ ప్రొవిజన్లో తిరగారు కదా. అది ఒకటి. రెండోది, వీళ్ళకి తప్పంటే ఎంత పోలీసు దానిలో ఎంతో మంది ఏసీబీలో బుక్ అయిపోతున్నారు, వాళ్ళ కేసులు అవుతున్నాయి, పోతున్నారు, మళ్ళీ బెయిల్ అవుతారు, మళ్ళీ కొలువు చేస్తున్నారు. అన్న, ఇక్కడ చిన్న డౌట్ అన్న, ఇంకొక డౌట్. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఇట్లే అన్యాయం జరిగింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇదే అన్యాయం జరుగుతుంది. మరి గత 10 సంవత్సరాల నుండి మేము ఉద్యోగంలో లేము, ఇప్పుడు కొంతమందికి ఒక 4-5 నాకు తెలిసిన కాడికి నేను విజువల్ చేసిన కాబట్టి నేను చెప్తున్నాను, ఆ 4-5 కూడా మళ్ళా కొత్తగా జాయిన్ అయినట్టు అపాయింట్మెంట్ లెటర్ ఇస్తున్నారని చెప్తున్నారు అన్న. దాని మీద నిజమేనా? సీనియారిటీ మొత్తం తీసేసి ఇప్పుడే జాయిన్ అయినట్టు చేస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు సార్ గవర్నమెంట్ జీవో ద్వారా వీళ్ళు రీఇన్స్టాల్మెంట్ చేసినా కూడా తిట్టను పోరా బాడకం అనే మాదిరిగా వాళ్ళ 20 ఏళ్ళ సర్వీసును, వాళ్ళ 15 ఏళ్ళ సర్వీసును, వాళ్ళ 10 ఏళ్ళ సర్వీసును మొత్తం కడిగేసి పడేసి ఈ రోజు అపాయింట్మెంట్ అంటే ఫ్రెష్ ఆర్డర్స్ ఇచ్చారు. దాంతో ఎంత నష్టం అంటే చెప్పడానికి వీళ్ళైనంత నష్టం. అదట్లా చేయకూడదు కూడా. ఎందుకంటే ఆ బస్ భవన్లో ఒక సిపిఎం మేడం ఉన్నది, ఉషా మేడం గారని. మరి ఆ మేడం నాకు 100% తెలిస్తే మేడంకు 1000% తెలియాలి. సిసిఏ రూల్ అనే ఒకటి ఉంది, రెగ్యులేషన్, క్లాసిఫికేషన్, కంట్రోల్ అండ్ అప్పీల్. దానిలో క్లియర్ ఉంది ఏమంటే శాశ్వతంగా ఉద్యోగం తొలగించేటువంటి హక్కు వాళ్ళకి లేనలేదు. సిసిఏ రూల్కు అగేనెస్ట్ గా ఫ్రెష్ ఆర్డర్లు ఇస్తే వాళ్ళ సర్వీస్ ఏం కావాలి, వాళ్ళు ఏమైపోవాలి. ఇది కూడా ఏంటంటే పెద్దది ఒక దుర్మార్గపు చర్య అన్న. ఇందులో 10-15 ఏళ్ళ సీనియారిటీ పోయిందని మొన్న ఒక ఆడపడుచు వచ్చి అక్కింపేట డిపోలో వేసిరు నన్ను. ఇన్ని రోజుల తర్వాత డ్యూటీలో జాయిన్ చేసేసి ఈ 15 ఏళ్ళ సీనియారిటీ పోయిందని చెప్పేసి ఆమె ఏడుస్తూ చాలా బాధపడుకుంటూ ఇక్కడికి వెళ్ళిపోయింది. మళ్ళీ అదే చెన్నారెడ్డి సార్ దగ్గరికి వచ్చి అడిగితే ఇది ఇట్లే ఉందమ్మా, అక్కడ నేను పంపిస్తాను, లెటర్ రాసి పంపిస్తా అంటే అక్కడ ఎవరు స్పందిస్తలేరని చెప్పుకుంటూ వచ్చింది ఆమె. చిన్నారెడ్డి సార్ ఒక్కనే దీన్ని ఎందుకు వీళ్ళకి ఇంత ఇబ్బంది పెడుతున్నది పాజిటివ్ రెస్పాండ్ అయ్యి ఇప్పుడు ఆ మేడం కోసం చిన్నారెడ్డి సార్ రాసినప్పుడు దాన్ని చిన్నారెడ్డి సార్ ఏంటిది దీనికి ఈ ప్రజావానికి సార్ చైర్మన్, మరి ఆయనకు ఏమో గుర్తింపు ఇచ్చినట్టు లెక్క.
అదే అన్న, చాలా మంది బాధపడేది వ్యక్తులు అందరూ బాధపడేది ఇదే ఉంది. మరి దీనికి పరిష్కారం ఏం చేస్తారంటే ఈ గవర్నమెంట్, రూలింగ్ గవర్నమెంట్ ఇప్పుడు? అదే నెక్స్ట్ ఏంటంటే సీఎం సార్ ఇంటికి పోతాం. సీఎం సార్ ఇంటికి పోయి, సార్ మరి మేము మీకు ఓట్లు వేయలేదా, ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడితే దానిలో మేము కూడా భాగస్వామ్యం కదా, మేము ఓటేసాం, మా పిల్లలు ఓటేసారు, మా బంధువులు అందరూ వేసారు కదా, మరి ఏంది మీరు ఎలక్షన్ కన్నా ముందు సెప్టెంబర్ అక్టోబర్ ఏం చెప్పారు, మేము అధికారంలోకి వస్తే ఆర్టీసీ వాళ్ళను కంటికి రెప్పలు అదుగుతూ అన్నారు. ఇక కంటికి రెప్ప తర్వాత సార్ ఈ కన్నుని తవ్వనడం కన్ను తీసి పడుతున్నారు కదా మీరు. ఈ రెప్ప సంగతి ఇప్పుడు ఈయన గెలిచి గీట 30 నెలల దగ్గరకు వస్తుందన్న. ఈయన హోదా మొత్తం ఉండేది 60 నెలలు, అలా 30 నెలలు అయిపోయింది. ఈ 30 నెలల్లో ఏమైనా చేస్తారని అనుకుంటున్నారా అన్న మీరు? మాకైతే నమ్మకం ఉంది. మరి సార్ కూడా, ఎందుకంటే సారే అన్నాడు కదా మేనిఫెస్టోలో ఆర్టీసీ వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం చేయన్నాడు. ప్రాబ్లం ఉన్న ప్రాబ్లం ఎక్కువ చేయంటున్నాం. మేము కొత్త ఉద్యోగాలు ఇవ్వమంటున్నాం, పోయిన ఉద్యోగాలు రిజిస్టర్ చేయమంటున్నాం కదా. అంటే ప్రాబ్లం చేయగానే ఇట్లే ఆర్టీసీ అంటే ఇప్పుడు ప్రజావాణి కాడ మంది కనబడాలని తింపిస్తారు అంటారా అన్న? ఇక నేను అట్లా అంటే ఇది మీడియా ద్వారా ఎటో పోయి కథం వీళ్ళందరికీ లోపల పడేస్తారు. మా సై న్యూస్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గట్లనే కామెంట్ కూడా చేయండి. మీ అందరికి మళ్ళొక్కసారి మా సై న్యూస్ తరపున క్షణార్థులు.